తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కూడా ఈ సందర్భంగా కోరబోతున్నారు. వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక 2 రోజుల పర్యటన కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రము ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సాయంత్రము బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి అవతలెల్లుండి 2 డేస్ పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులంతా కూడా పంటలు వేసుకుంటున్నారు. సో ఎరువులు కూడా రైతులకు అవసరపడింది. ఇప్పటికే రాష్ట్రానికి ఎంత ఎరువులు కావాలనేటువంటి ఇండెంట్ ను కూడా వ్యవసాయ శాఖ నుంచి పంపించారు. అయితే వ్యవసాయ శాఖ కోరిన మేరకు ఇండెంట్ మేరకు ఇప్పటి వరకు కేంద్రము సరఫరా చేయకపోవడం వల్ల కొంత లోటు ఏర్పడింది. ఈ లోటు వల్ల అక్కడక్కడ కొంత ఇబ్బందులకు రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది రైతులకి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు వ్యవసాయదారులకి రైతులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా వ్యవసాయం చేసుకునే విధంగా ఎరువులు సరఫరా చేయడం కోసం అవసరమైనటువంటి ఎరువుల్ని యూరియాని సరఫరా చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కలిసి కోరబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటుగా ఇటు రోడ్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేంద్ర మంత్రిని కలిసి ఇటు RRR కు సంబంధించినటువంటి దక్షిణ భాగానికి అనుమతులు కోరేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా 2వ దశకు సంబంధించి దానికి అనుమతుల కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించారు. సో అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ 2వ దశకు సంబంధించినటువంటి అనుమతుల పైన కూడా కేంద్ర మంత్రిని కలిసి కోరబోతా ఉన్నారు. సో దాంతో పాటుగా పలువురు AICC పెద్దల్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి పదవులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. అంతేకాకుండా వీలైనంత మేరకు వెంటనే వాటిని భర్తీ చేస్తామనేటువంటి ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా పార్టీ పరంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వాటిపైన కూడా కూర్చొని AICC పెద్దల్ని కలిసి చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం వెళ్ళి 2 డేస్ పాటు అక్కడే ఉన్నారు.